కుంతీదేవి రోల్ చేస్తుండే. సో దాని తర్వాత అప్పుడు వచ్చిన కాన్ఫిడెన్స్ లైట్గా, అంటే ఫీమేల్ క్యారీ చేయగలము అని. సో దానికోసం కరెక్ట్ కథ ఎత్తుకుతున్నప్పుడు ఇది దొరికింది. సో డెఫినెట్లీ నేను ఎన్ని సినిమాలు చేసినా దిస్ విల్ బి మై స్పెషల్ ఫిల్మ్. అయితే యాజ్ ఏ లేడీ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా కొన్ని స్కిల్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. బాడీ లాంగ్వేజ్ కావచ్చు, మాట్లాడడం. ఎవరిని ఎక్కువగా చూసారు హీరోయిన్స్? హీరోయిన్స్ అని కాదండి, బేసికల్లీ పెరిగినా లైక్ ఇంట్లో మా సిస్టర్ ఉంది, మదర్ ఉంది, బయట కాలేజ్లో ఫ్రెండ్స్ ఉంటారు, స్కూల్లో ఫ్రెండ్స్ ఉంటారు. సో చూస్తా పెరిగినాం కదా, అంతా ఒక మెమరీ ఒకసారి తిప్పినుండే. బట్ లైలా ఇస్ ఫ్రమ్ లిటిల్, లైలా బాంబే నుండి వచ్చిన అమ్మాయి కదా, కొంచెం తిప్పుడు ఎక్కువ ఉంటుంది కదా, కొంచెం ఏదో చేసినా నాకైతే తెలియదు, నాకు కూడా ఫస్ట్ టైం కదా. ఐ హోప్ యూ ఆల్ విల్ లైక్ ఇట్. అయితే మీరు కొంచెం కలర్ఫుల్ గా ఉంటారు కాబట్టి లేడీ గెటప్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటారు. చాలా మంది కోరిక కాదు అది హీరోస్ కి, బట్ మీకెందుకు ఆ కోరిక ఉంది? నాకెందుకు ఆ కోరిక అంటే, నటుడిగా ప్రూవ్ చేసుకోవాలనిపించిందండి. విశ్వక్ గారు నమస్తే. సో ఇచ్చుకుందాం బేబీ, సో ఈ సాంగ్ ఏంటంటే చాలా రియలిస్టిక్ గా మీ పెర్ఫార్మెన్స్ కనిపించింది. మీ లైఫ్ లో కూడా, మీ రియల్ లైఫ్ లో కూడా ఇలాంటి కాంటెంట్ ని బేస్ చేసుకుని సాంగ్ కోసం అలా చేయాల్సి వచ్చిందా? ఫస్ట్ క్వశ్చన్. సో సెకండ్ థింగ్ ఏంటంటే, లైలా గెటప్ అనేది ఇప్పుడు ఇండియా వైడ్ ట్రెండింగ్ అవుతున్న మోనాలిసా ఎంత అందంగా ఉందో అంత అందంగా లైలా ఉందని కొంతమంది అంటున్నారు. ఇంకొంతమంది కేపీహెచ్పి ఆంటీ టైప్ లో ఉందని. సో దాని మీద రెస్పాన్స్ అంటే సోషల్ మీడియాలో ఉన్నది అడుగుతున్నాను నేను, అంటే ఆడియన్స్ త్రూ, మీ ఫ్యాన్స్ త్రూ అడగమన్నందుకు అడుగుతున్నా. సో దాని గురించి ఈ 2 క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పండి. ఇంకో క్వశ్చన్ కూడా ఉంది. నాకు లైలా చాలా బాగా నచ్చింది. లిటరల్ గా నా గర్ల్ ఫ్రెండ్ ఉంటే నేను లైలా అని పేరే పెట్టుకుంటున్నా, అంత అందంగా ఉన్నది. కానీ కొంతమందికి అలా అనిపిస్తుందని అడుగుతున్నాను నేను. ఇంటర్నేషనల్ ఫిగర్ తీసుకొచ్చి కేబిహెచ్పి కూడా అడుగుతారు. ఇంటర్నేషనల్ ఫిగర్ అది కేబిహెచ్పి కాదు. అదే ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చెప్తాను. ఇచ్చుకుందామా? ఇచ్చుకున్నాం కదా, స్కూల్లో, కాలేజ్లో, ఎప్పుడో అప్పుడు ఇచ్చుకుంటా ఉంటాం. సో అక్కడ నుండి పుట్టిన పదమే అది. నార్మల్గా తెలంగాణలో కూడా అంటుంటాం కదా, నేను బిర్యానీ తినడానికి ఏమైనా ఇచ్చుకున్నా, ఒక బిర్యానీ ఇచ్చి పడేసిన మాట ఇట్లా. సో ఇచ్చుకుందాం అని చెప్పి అట్లా ముందు కాకపోతే. యాక్చువల్లీ చాలా ఫ్యూ యాక్టర్స్ కే కాంటెంట్ తో సంబంధం లేకుండా థియేటర్కి వచ్చి చూసే ఆడియన్స్ ఉంటారు. అంటే ఫర్ సపోజ్ వెంకటేష్ గారు ఉన్నారు, అరే వెంకటేష్ గారు ఉన్నారు వెళ్ళిపోదాం, అలా కొంతమంది యాక్టర్లు ఉంటారు. అండ్ ఈ జనరేషన్ ఆఫ్ యాక్టర్స్ లో మీరు ఒకళ్ళు. విశ్వక్ సేన్ ఉన్నాడు, ఓకే ఎంటర్టైన్ చేస్తాడు. సో ఈ సినిమాలోంచి వాట్ టైప్ ఆఫ్ కాంటెంట్ మేము ఎక్స్పెక్ట్ చేస్తాం? డెఫినెట్లీ మీరు ఒక ఎంటర్టైన్మెంట్ కోరుకుని వస్తారు కదా థియేటర్కి. ఇప్పుడు ఎంజాయ్ చేద్దాం, అన్ని మర్చిపోయి ఒక 2.5 గంటలు 2.5 గంటలు గట్టిగా ఎంజాయ్ చేద్దాం, ఫ్యామిలీ అందరం కలిసి, లేదా ఫ్రెండ్స్ అందరితో, లేదా మీ బాయ్ ఫ్రెండ్తో కలిసి వచ్చి ఎంజాయ్ చేద్దాం అనుకుంటే మాత్రం బ్లైండ్లీ యూ కెన్ కమ్ ఫర్ ద ఫిల్మ్. ప్యూర్ ఎంటర్టైన్మెంట్. విశ్వక్ గారు ఇక్కడ మైసెల్ఫ్ హేమమాలి హియర్. సో లుక్ బాగుంది, అన్ని బాగున్నాయి. అయితే సోను మోడల్ ఏదైతే ఉందో ఫుల్ టాటూస్ తోటి చాలా చిపక్ అనొచ్చు. సో అలా క్రింజ్ గా, డిఫరెంట్ గా అలా ఉన్నాడు కదా. సో అయితే మీరు రియల్ లైఫ్ లో టాటూస్ కి ఎంత ఇదిగా ఉంటారు? అది మొత్తం చాలా ఫుల్ టాటూస్ ఉన్నాయి, 2 చేతుల మీద కానీ, నెక్ మీద కానీ. టాటూ నాకు ఐ హావ్ 0 టాటూస్ అండ్ ఐఎమ్ లిటిల్, అంటే నేను పెద్ద ఫ్యాన్ కూడా కాదు టాటూ. నాకు తెలిసి ఒక టాటూ లైఫ్ టైం నాకు తెలిసి ఏదో ఒక టైంలో మనకి తెలిసి అది బోర్ కొడుతుంది. ఐ థింక్ నాకు ఒకటే ఉంది, గవర్నమెంట్ టాటూ ఉంది. సో అండ్ ఇంకొకటి, లైలా ఏదైతే చాలా మోడర్న్ గా ఉంది, బాంబే నుంచి తీసుకొచ్చారన్నారు కదా. సో హీల్స్ వేసుకున్నప్పుడు వాట్ వాజ్ యువర్ ఫీలింగ్? సేమ్ మీరు పడ్డ బాధే పడ్డా నేను కూడా. ఇంకా మీకు తెలియదు ఏంటంటే, ఆ హీల్స్ లో నాకు ఫైట్ ఉండేది. సో లైలాకి కూడా ఒక చిన్న ఫైట్ ఉంటుంది. సో ఇట్ విల్ బి వెరీ న్యూ. పూర్ణ గారు, సో మీకు ఈ సాంగ్ రాయడానికి అసలు ఎన్ని డేస్ పట్టింది అండ్ ఎలా, హౌ ఇట్ స్టార్టెడ్? అండ్ మీకు సాంగ్ రాయడానికి సిచ్యువేషన్ చెప్పారా, లేదంటే ట్యూన్ ఇచ్చారా? అంటే
షార్ట్ నోటీస్, వెరీ షార్ట్ నోటీస్లోనే రాసాను ఇది. సారీ సార్, షార్ట్ నోటీస్. అంటే తక్కువ టైం పట్టిందండి. లైక్ కంటెంట్ డిస్కస్ చేసాం. ఇచ్చుకుందాం అనే వర్డ్ కూడా అక్కడ నుండి వచ్చిన వర్డ్ అది. సో విత్ ఇన్ ఫ్యూ డేస్ చాలా ఈజీగా అయిపోయింది. అంటే ట్యూన్ క్యాచీగా ఉంది కాబట్టి. సో ప్రీవియస్ ఆల్మోస్ట్ పడిపోయింది అనే సాంగ్ కాంబో ఉంది కాబట్టి ఆ కాన్ఫిడెన్స్తో బాగా రాశాను. రామ్ గారు డైరెక్టర్. హాయ్ సార్. మీరు చెప్తూ చాలా ఎక్కువ తిరిగాను, చాలా చోట్ల తిరిగాను అన్నారు. ఈ కథని ఎన్ని సంవత్సరాల నుంచి మీరు హోల్డ్ చేశారు? విశ్వక్సేన్ మీ లైలాకి ఎంతవరకు న్యాయం చేశారు? ఈ కథకి రాయడానికి అంటే ఇప్పుడు లైలా క్యారెక్టర్ని అంటే చాలా రోజులు చిరంజీవి గారు చేశారు, చాలా మంది చేశారు. ఇప్పుడు రాయడానికి మీకు ఇన్స్పిరేషన్? అదే మనకి మేడం తర్వాత వామన సత్యవాన్ చూశాక చిత్రబల విచిత్రం, ఈ మూడు మనకి క్లాసిక్ ఇప్పటికీ మనం ఆడుకుంటాం కదా. ఏదైనా కొత్తగా ట్రై చేద్దాం అనుకున్నప్పుడు ఈ ఐడియా వచ్చింది తర్వాత భయం వేసింది ఎవరు ఒప్పుకుంటారా, ఇలా తిరగడం మొదలుపెట్టాను. నిజంగానే అది విశ్వకి చెప్పినట్టు నాకు